పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కాళేశ్వరం ఆలయంలో గర్భగుడిలో ఒక ప్రైవేటు ఆల్బమ్ షూటింగ్ జరిగిందని చెప్పేసి వార్త వచ్చింది. సో దానికి సంబంధించిన వీడియో క్లిప్ కూడా బయటకు వచ్చింది. మొత్తానికైతే షూటింగ్ అక్కడ జరిగింది. సో సెల్ ఫోన్లతోని చిత్రీకరించడం అంతా నేరము, ఫోటోలు తీయద్దు, ఇవన్నీ కూడా రాసి ఉంటాయి. అటువంటి గర్భగుడిలో ఈ యొక్క అపచారం జరిగింది. మరి హిందూ సంఘాలు హిందువుల మనోభావాలు దెబ్బతీయడం అనేది ఈ గవర్నమెంట్ కి అలవాటు అయిపోయింది. ముఖ్యంగా ఏంటంటే ఈవో గారితో మనం మాట్లాడదాం. ఆ ఈవో గారు ఏం చెప్తారో విందాం. సార్ నమస్తే అండి. నమస్తే నమస్తే, చెప్పండి సార్. నేను రజనీకాంత్ పుప్పాల పొలిటికల్ వైబ్స్ న్యూస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నా సార్ మీతో. చెప్పండి. ఏం సార్ ఇది కాళేశ్వరం టెంపుల్ ఇవ్వనేనా మీరు, మారుతి గారు? అవును అవును. ఈ కాళేశ్వరం టెంపుల్ లోపల గర్భగుడి ఏదో సెట్టింగ్ వేసి ప్రైవేట్ ఆల్బమ్ ఏదో షూట్ చేస్తా ఉన్నారని వార్త వచ్చింది కదా, ఏంటి సార్ అది? ఆ విషయం తెలుసుకుందామని ఫోన్ చేసిన మీకు. అదే అండి, ఇప్పుడు దానిపైన నేను కూడా తెలుసుకుంటున్నా, పూర్తి వివరాలు తెలుసుకొని నేను మీకు చెప్తాను. నేను అంటే మీరు ఈవో కదా? నేను యాక్చువల్గా లేను అనమాట, నేను టూర్లో ఉన్నాను. నేను మనకి ఇప్పుడు శృంగేరి పీఠాధిపత్యం చూడడానికని అనమాట, ఇది పుష్కరాల సందర్భంగా ఇప్పుడు కార్యక్రమాలు ఉంది కదా, ఏది కుంభాభిషేకం. మీరు లీవ్ లో ఉన్నారా సార్ అంటున్నా ఈరోజు? లీవ్ లో కాదు, హైదరాబాద్ లో. మీరు హైదరాబాద్లో ఉన్నారు సార్. అంటే మీకు ఇప్పుడు టెంపుల్లో ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే ఎట్లా? మీకు అంటే మీకు తెలియకుండానే జరుగుతుందా అంటున్నా? నాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే మనకు అడిగింది ఏంటంటే వాళ్ళు బయట టెంపుల్ అంటే మన పరిసర ప్రాంతాలు, గోదావరి ప్రాంతాలలో చేసుకుంటాం అనమాట. గోదావరి ప్రాంతాలలో చేసుకునేందుకు మిమ్మల్ని ఎందుకు అడగాలి పర్మిషన్? మన టెంపుల్ పరిసర ప్రాంతాల కోసం అని అంటేనే మనం వాళ్ళకి ఏమన్నా సరే పరిసర ప్రాంతాల లోపల శివానికి సంబంధించినటువంటి. అదే సార్, నేను ఏం చెప్తున్నా అంటే ఒక్క నిమిషం మాట్లాడతా సార్ మీతోని. ఏం లేదు, ఇప్పుడు ఏది ఏమైనా ప్రైవేట్ ఆల్బమ్స్ అవి ఇవి గుళ్ళల్లా షూటింగ్లకు అనుమతులు ఇవ్వద్దు సార్. ఇది కరెక్ట్ కాదు. ఈ గవర్నమెంట్ వచ్చినాక మరీ ఇది అధ్వానం అయిపోయింది. మీరు కూడా ఇంత తెలిసిన వాళ్ళు ఈ ప్రైవేట్ ఆల్బమ్స్కు గుడి బయట భక్తులను ఎందుకు ఆపారు సార్? చెప్పండి. ఒకవేళ అంటే మీరు లేకపోతే అక్కడ ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారండి మీ కింద? ఇన్ఛార్జ్ జూనియర్ అసిస్టెంట్ ఉన్నాడు, తర్వాత అర్చకులు ఉన్నారు అనమాట. అర్చకులు ఇన్ఛార్జ్ ఎట్లయితారు వాళ్ళు? అర్చకులు జూనియర్ అసిస్టెంట్ ఉన్నాడు, వాళ్ళకే ఇప్పుడైతే ఎక్స్ప్లెనేషన్ కాల్పాటు చేస్తున్నాను. మరి అక్కడ మన గర్భాలయం లోపల వాళ్ళకి అనుమతి లేదు కదా, గర్భాలయానికి ఎందుకు పంపించారు? భక్తులను ఆపద్దు కదా, భక్తులను ఆపడం కూడా తప్పే కదా. భక్తులను ఆపలేదండి, అది అంతా తప్పది. అక్కడ ఏంటంటే రెండు పొలిటికల్స్ మధ్యనే నడుస్తున్నదండి యాక్చువల్గా. అది అంటే ఎవరెవరు సార్ అక్కడ రెండు పొలిటికల్ అంటే ఇప్పుడు మాజీ సర్పంచ్ ఒక అతను ఉన్నాడండి, మన మోహన్ రెడ్డి అని, ఆయన బీఆర్ఎస్ వ్యక్తి. మోహన్ రెడ్డి టీఆర్ఎస్ వ్యక్తి, మాజీ సర్పంచ్. బీఆర్ఎస్ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ వ్యక్తి ఉన్నాడు అనమాట. ఆయనకు వీళ్ళు ఇంతకుముందు గతం లేదు పరిచయం ఉన్నట్టు వాళ్ళ ద్వారా వచ్చారు అనమాట వీళ్ళు అక్కడికి. మోహన్ రెడ్డి బీఆర్ఎస్ ఆయన ద్వారా ఈ షూటింగ్ చేసే వాళ్ళు వచ్చినట్టు. అంటే ఆయన ద్వారా వచ్చి ఆయనకు వాళ్ళ ఏదో పరిచయం ఉన్నట్టున్నది. ఆయన గోదావరి కాడ పోయి ఫోటోలు వీడియోలు వాళ్ళతో దిగిండు అనమాట. దిగి ఆయన దాంట్లో వాట్సాప్ గ్రూప్ ఏదో పెట్టుకున్నాడు, వాళ్ళకి ఉంటాయి కదా డీప్ ఏదో వాటిలో పెట్టుకున్నట్టున్నారు. దాంట్లో ఏంటంటే ఇప్పుడు నాగరాజు అని చెప్పేసి ఇంకొక అతను ఉన్నాడు అక్కడ. నాగరాజు ఎవరండి? ఆయన గతంలో పట్ల మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ వ్యక్తి. ఆయన మొన్న ఈ మధ్య 1 year కిందట కాంగ్రెస్ లోకి వచ్చారు అనమాట. ఆయన ఈ మధ్య వాళ్ళిద్దరి మధ్యన కూడా కొన్ని ఏదంటే ఇది ఉన్నాయి కదా, ఏది వాళ్ళు మన టోల్ ప్లాజా కూడా పట్టుకున్నారు వీళ్ళు నాగరాజు వాళ్ళంతా కూడా. టోల్ ప్లాజా దాంట్లో టోల్ ప్లాజా పట్టుకున్నారు అనమాట. టోల్ ప్లాజా అంటే మన గోదావరికి వచ్చేటటువంటి భక్తులకు టోల్ ప్లాజా నాగరాజు వాళ్ళేనా పట్టుకున్నది? నాగరాజు వాళ్ళు ఒక 10 మంది ఏదో ఉన్నట్టున్నారు విలేకరులు అంతా. 10 మంది విలేకరులు పూట లారీలు వీళ్ళంతా ఉంటాయి కదా, లారీల దగ్గర కూడా పైసలు వసూలు చేశారు అనమాట వీళ్ళు. నాగరాజు అంటే అంటే వీళ్ళు టోల్ వాళ్ళకి సంబంధించిన టోల్ ప్లాజా వాళ్ళు ఏదో చేసుకున్నారట, అది మనకు ఐడియా లేదు అది. దానిపైన ఆయన మోహన్ రెడ్డి ఏదో కలెక్టర్ గారికి ఏదో కంప్లైంట్ చేశారట. అది మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు మోహన్ రెడ్డికి సంబంధించిన కంప్లైంట్ చేస్తే వాళ్ళు కలెక్టర్ గారి నుంచి అక్కడ నుంచి వాళ్ళకు అది ఆపేయడం అట్లా ఉండద్దని చెప్పేసి ఏదో వచ్చి వాళ్ళు మళ్ళీ దాన్ని ఆపేస్తున్నారు వాళ్ళు. అయితే వాళ్ళిద్దరి మధ్యన ఏదో కొంత గొడవలు జరిగినాయి. ఇద్దరు కూడా వాళ్ళ వ్యక్తులు వీళ్ళు అక్కడ కొంచెం ముందు తగాదాలు పెట్టుకున్నారు, పోలీస్ చేతులు పెట్టుకున్నారు, అవన్నీ జరిగినాయి. ఈ మోహన్ రెడ్డి అంటే ఏంటిదండి అక్కడ బీఆర్ఎస్ అంటే? వాళ్ళ మిస్సెస్ ఉన్న తాజా మాజీ సర్పంచ్ అనమాట ఆయన. ఓకే, సర్పంచ్ తాజా మాజీ. నాగరాజు వాళ్ళ మిస్సెస్ తాజా మాజీ ఎంపీటీసీ ఇప్పుడు. ఓకే ఓకే. నాగరాజు కాంగ్రెస్ లోకి వచ్చిండు. ఇక ఇప్పుడు వీళ్ళు టోల్ ప్లాజా అంటే ఇది అఫీషియల్ గా గవర్నమెంటేనా ఇచ్చింది వీళ్ళకు టోల్ ప్లాజా? గవర్నమెంట్ ఇచ్చింది, కానీ గవర్నమెంట్ ఇచ్చినా కూడా లారీలకు వసూలు చేయదు వీళ్ళు. లారీలే వసూలు చేయదు కానీ వసూలు చేస్తారు. ఇసుక లారీలకు లారీలు ఉంటాయి కదా, ఆ లారీలను కూడా వాళ్ళు ఏదో వసూలు చేశారు. దానిపైన పేపర్లు వచ్చింది, పేపర్లు చాలా. సో వీళ్ళిద్దరు ఉన్న దాంట్లో ఇప్పుడు ఈయన షూటింగ్ సంబంధించి మోహన్ రెడ్డి తీసుకొచ్చిండని ఈ నాగరాజు వాళ్ళు ఇప్పుడు ఈ అలిగేషన్ చేసిండ్రా? నాగరాజు వల్ల అంటే ఆయన వాళ్ళతో ఫోటోలు దిగి వాళ్ళకి అనుగుండి దగ్గర ఉండి ఆ డీపీలో పెట్టుకోవడం, ఫోటోలు పెట్టుకోవడం అది చేసిండట ఆయన వాళ్ళని. ఎవరు? మోహన్ రెడ్డి అంటేనే. మోహన్ రెడ్డి ఆయన పెట్టుకోవడం వల్ల ఇది వీళ్ళకు వాళ్ళకు వ్యక్తిగత కక్షలతోటి దాన్ని ఇదంతా చేసిందని చెప్పేసి వినబడుతుంది మన విషయం అది. ఇప్పుడు ఈ వార్త కూడా పెడుతున్నానండి, ఇప్పుడు మీరు మాట్లాడింది కూడా పెడతా నేను వార్త.
ఎందుకంటే ఇప్పుడు పెట్టాలి కదా ఈవో గారు ఏం చెప్పారు అనేది కూడా. అదే అంటే వాళ్ళు అక్కడ అనుకుంటున్నటువంటి విషయం అండి, అది ఇప్పుడు నేను చెప్పే విషయం కాదు కదా. అదే జరుగుతున్నది అక్కడ జరుగుతున్నది కూడా ఈ మధ్య కాలంలో ఒకటి కూడా పేపర్లలో వచ్చింది, అన్నిట్లలో వచ్చింది. అది అదే ఏదైతే వాళ్ళు ఇట్లా ఇల్లీగల్ గా అదే మన లారీలను ఆపి వసూలు చేసుకున్నారు అన్నట్టుగా దానిపైన ఆర్డీఓ మన తహసీల్దార్ని కూడా ఎంపీడీఓ గారిని ఎవరిని అడిగారు, సెక్రటరీని. తహసీల్దారు ఆయన ఏదో సమ్ పేరు ఉన్నదండి, ఆయన పేరు తహసీల్దార్ని కాదు, మన వీరిని అడిగారు అనమాట. ఎండిఓ అనుకుంటా, మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అడిగినట్టున్నారు. దానిపైన వారు ఏదో రిపోర్ట్ ఇచ్చిండ్రు, రిపోర్ట్ ఇచ్చి పంపించేసారు. వీళ్ళు ఆ లారీలను ఆపేదని గుళ్ళనైతే ఎటువంటి సెటిల్ అయ్యలేదా? గుళ్ళ సెట్టింగ్ కానీ అట్లాంటివి కానీ మన గుళ్ళ భక్తులను ఆపడం కానీ పూజలు ఆపడం కానీ గర్భగుడిలో సెట్టింగ్ చేయడం కానీ ఏం జరగలేదా? ఆపడం కానీ గర్భగుడిలో సెట్టింగ్ చేయడం కానీ గర్భగుడి తలుపులు మూసేయడం కానీ గర్భగుడి లోపల అట్లాంటివి జరగలేదు. ఆ అమ్మాయి అక్కడ నిలబడి ఆ పాట 1 నిమిషము సేపు 20 సెకండ్స్ సేపు అది చేతులు ఊపుకుంటూ ఆడ నిలబడ్డట్టుగా పాట వస్తుంది. అది అదే ఎక్కడ మనం వాళ్ళకి చెప్పి గుళ్ళ లోపల నిలబడ్డదా? గుళ్ళ లోపల నిలబడ్డట్టుగా వస్తుంది. అది మనం అదే వాళ్ళకి మనం చెప్పింది ఏంటంటే మాత్రం నేను యాక్చువల్గా అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు గుడి లోపల గర్భగుడి లోపల చేతులు ఊపుకుంటా 1 నిమిషం పాట 10 సెకండ్లు కూడా రావద్దు కదా. అదే రావద్దు. మనం చెప్పింది కూడా వాళ్ళకి ఏమన్నాం అంటే బయట ఎక్కడన్నా ప్రిన్సెస్ లోపల అంటే ఈ తీర్థయాత్ర టైం లోపల వాడు చేసేవాడు ఎవడండి, ప్రైవేట్ ఆల్బమ్ చేసేవాడు ఎవడాడు? అది నాకు ఐడియా లేదు, నేను యాక్చువల్లీ లేను. జూనియర్ అసిస్టెంట్ ఎవరున్నారండి ఒకసారి నేను మాట్లాడతా, ఎందుకంటే మీకు ఇబ్బంది అవుతుంది కదా ఇటువంటి వాటిల్లో, మీ ఉద్యోగాలు పోతాయి. ఇప్పుడు మీ ఉద్యోగం పోయినా పోతుంది నాకు తెలిసి, ఇప్పుడు పోతుంది కావచ్చు మీ ఉద్యోగం. కలెక్టరు మీ ఉద్యోగం మీకు పడేస్తాడు ఈరోజు, అలా నో డౌట్. ఎందుకంటే నేను ఓపెన్గా చెప్తున్నా, ఎందుకంటే అదే మీకు నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు తెలియకుండా ఆడ షూటింగ్ జరిగిందంట, అంటే మీకు తెలియకుండా మీ కాళేశ్వరంలో జరుగుతుందంటే మరి మీరు ఏం పని చేస్తానట్టు ఎవరైనా అడుగుతారు కదా, కలెక్టర్ గారు కాదు మామూలు వాళ్ళు కూడా అడుగుతారు ఒకటి. కాబట్టి నాకు తెలిసే ఉద్యోగం పోతుంది మీది, మీకు తెలియకుండా గర్భగుడిలో చెయ్యి ఊపుకుంటా వీడియో వస్తుందంటే అవుటే మీరు, అలా నో డౌట్. అందుకనే అంటున్నానండి. అసలు ఆ జూనియర్ అసిస్టెంట్ పేరేం పేరండి? జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసా? వారి నంబర్ చెప్పారండి ఒకసారి, అసలు ఏం జరిగిందో మాట్లాడదాం ఆయనను. ఒకసారి ఇప్పుడు పంపించండి. ఇక ఈవో గారు చెప్పిన మాటలను బట్టి మనకేమనిపిస్తా ఉన్నదంటే మిత్రులారా, అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఫైటింగ్ జరుగుతూ ఉన్నదట. కాంగ్రెస్ లో ఉన్నాయనే లారీల దగ్గర పైసలు వసూలు చేయదు కదా, చేస్తానని చెప్పేసి ఆరోపణ. బీఆర్ఎస్ వాళ్ళు దీని మీద కాంప్లైంట్ కలెక్టర్ చేసిండ్రని చెప్పేసి మీరంతా విన్నారు. సో మొత్తానికైతే ఇక ఈ ఈవో మాట్లాడిన మాటలు అయితే సంచలనం సృష్టిస్తారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఈ ఈవో కావచ్చు, అలాగే జూనియర్ అసిస్టెంట్ అక్కడ విధులలో ఉన్నారంటారు. సో జూనియర్ అసిస్టెంట్ ఖచ్చితంగా వీళ్ళందరినీ సస్పెండ్ చేయడం అనేది తప్పనిసరి. ఎందుకంటే ఇది కాళేశ్వరం అనేది తెలంగాణలో ఒక పెద్ద ఆలయం. మనకున్న టెంపుల్సే పెద్ద టెంపుల్స్, వేములవాడ, కాళేశ్వరము, యాదగిరిగుట్ట అంటే చెప్పుకుంటూ పోతే కుమ్రవెల్లి, హన్మకొండల 1000 స్తంభాల గుడి, వీటి పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉన్నది. సో ఇట్లా ఈ విధంగా ప్రైవేట్ షూటింగ్లు అవి చేసుకోవడానికి షూటింగ్ స్పాట్ కాదు. దీని నుంచి తప్పించుకునేందుకు ఈవో మాట్లాడిన మాటలు మీరు విన్నారు. మరి దయచేసి మిట్లారా మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. లైక్ చేయండి, ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. జై హింద్, జై భారత్.